పుణ్యశీల గారు, సార్ నమస్తే సార్. చర్యలు తీసుకోవాలి నిన్న ఘటన పైన అని డీజీపీకి సీఎం గారు ఆదేశాలు ఇచ్చారట. అసలు నిన్న ఏం జరిగింది? నిరసనలకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి? నిన్న జరిగిన రాళ్ల దాడి ఏంటి? రివర్స్లో ఈ కేసులు ఏంటి? సార్ ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క మాట అయితే నేను అడుగుతున్నాను సార్. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు పొదిలికి దేనికి వెళ్లారు? రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో ఇన్ టైంలో ఈ రైతుల్ని ఆదుకోవడానికి 200 మిలియన్ టన్స్ కొనవలసింది 40 మిలియన్ టన్నులు మాత్రమే కొని ఈ జూన్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ పీరియడ్ కూడా అంటే సబ్ పీరియడ్ ఉంటుంది కదా, మార్చ్ టు జూన్ కొనవలసినటువంటి పీరియడ్ ఉంటుంది కదా, పంట కొనవలసినటువంటిది. ఆ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో అసలు గిట్టుబాటు ధర కూడా లేకుండా మొన్న చూస్తే మిర్చి రైతులు కూడా అలా విలవిల్లాడిపోతే కేవలం కేంద్రానికి లేఖ రాసుకుని మాత్రం చేతులు దులిపేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించిన తర్వాత ఈయనకి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, రైతులు ఏమైపోయినా పర్వాలేదు, ఏం జరుగుతున్న రాష్ట్రంలో ఆడపిల్లల మీద ఎన్ని అత్యాచారాలు ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా పర్వాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి వారి పక్షాన నిలబడి మాట్లాడకూడదు, ప్రభుత్వాన్ని నిలదీయకూడదు. ఆ టైం వస్తే అసలు ఇంకొక మాట కూడా నేను మీకు ఒక మాట చెప్తున్నాను సార్. అక్కడ పొగాకు రైతులు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అన్ని వేల మంది అసలు ఎందుకు వచ్చారు సార్? నిజంగా ప్రభుత్వం బాధ్యత కలిగి ఇన్ టైంలో రైతుల్ని ఆదుకుంటే అన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి గారికి బాధ చెప్పుకోవటానికి ఎందుకు వచ్చారు? ఇది ఫస్ట్ క్వశ్చన్ సార్. రెండోది వచ్చేటప్పటికి నిజంగా మీరు బాధ్యతగా రైతులకి చేసుంటే మరి అక్కడ లబ్ధి పొందినటువంటి రైతులు లేదు మా చంద్రబాబు నాయుడు గారు మా రైతుల కోసం చాలా బాగా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా రావటం కరెక్ట్ కాదు అని ప్లకార్డులు పట్టుకోవాల్సింది రైతులు కదా. అవును. కొంతమంది మహిళలు ఏ విధంగా అమరావతి మీద జరిగినటువంటి కమెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే భారతమ్మని క్షమాపణ చెప్పమని ఎట్లా ప్లకార్డ్స్ పట్టుకొని ఎట్లా ఇది చేస్తారు సార్? కడుపు మంట, అక్కసు, డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు గారి అసమర్థ ప్రభుత్వానికి ప్రభుత్వ విధానానికి, ప్రభుత్వం కూడా అని కూడా మనం అనుకోసారి అసమర్థ ప్రభుత్వ విధానానికి మరి ప్రజలు ఎక్కడ చీత్కారాలు ఇది చేస్తారో అని చెప్పని దాన్ని కవర్ చేసుకునేటటువంటి నేపథ్యంలో డీజీపీ గారికి అసలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటి సార్? నాకు అర్థం కాదు సార్. నిన్న ఒక ఘటన చెప్తాను సార్. 2 రోజుల క్రితం మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద మరి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర వినతి పత్రం, అయ్యా ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడపిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు విపరీతంగా జరుగుతా ఉన్నాయి, శాంతి భద్రతలకి లోపం వాటిల్లుతోంది, రాజ్యాంగానికి తూట్లు పడుతోంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది, దయచేసి ఈ ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించండి, ప్రజలు అవకాశం ఇచ్చి నమ్మి ఓట్లేస్తే ఈ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు, వీళ్ళకి మంచి బుద్ధినివ్వండి అని మా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇవ్వండి అమ్మా అని మా లేడీస్ ని అడిగితే, కనీసం సార్ నిజంగా మీరు ఆ వీడియోస్ మన సాక్షిలో కూడా ప్లే అయినాయి, మేం వెళ్తే కనీసం ఆ విగ్రహం దగ్గర కూడా వెళ్ళనివ్వలేదు సార్. మమ్మల్ని ఆ వినతి పత్రం అందించడానికి లోపలికి 10 మందిని తప్ప అసలు ఆ ప్రాంగణం అంతా ఎంత ఖాళీగా ఉందంటే బయట రోడ్ల మీద నట్టనడి ఎండలో కూర్చుని మేము ఆడవారి పక్షాన జరిగింది లోపలికి అలో చేస్తారు రాళ్ల దాడికి. ఇలా 70,000 మంది వచ్చేస్తుంటే జెడ్ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి పర్యటనకి వచ్చినప్పుడు రూల్స్ ప్రకారంగా ఏ విధమైనటువంటి నిరసనలకి అనుమతి ఇవ్వకూడనటువంటి ఒక రూల్ అనేది ఉంటే దాన్ని బ్రేక్ చేస్తూ వీళ్ళు మరి ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చి గొడవలకి మరి పోలీసు వారు ఎందుకు ఈ రకంగా సహకరిస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు సార్. నిజంగా ఇంత దారుణాలు ఈ ప్రభుత్వంలోనే తప్ప
ఎక్కడా కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపించట్లేదు. వీళ్ళు రైట్ తినుకో దాచుకో పంచుకో అనేటటువంటి క్యాప్షన్ మీద మాత్రమే వీళ్ళు పనిచేసుకుంటున్నారు తప్ప ఇంకొకటి కూడా సరే ఈ సందర్భంలో హోమ్ మినిస్టర్ గారిని కూడా మాట్లాడితే ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని అనుకుంటాం సార్. కానీ ఆవిడ ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే అనుకొని రాష్ట్రాన్ని గాలి వదిలేస్తున్నారు ఆవిడ. ఇది బాగుంది. ఇది వాస్తవం సార్. ఎందుకంటే ఆవిడ ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే అనుకుంటోంది. నిజంగా రాష్ట్రానికి గౌరవప్రదమైనటువంటి హోమ్ మినిస్టర్ గా వారు ఉన్నట్లయితే గనక, వారు ఆ విధంగా భావించినట్లయితే గనక, వారు కూడా స్త్రీమూర్తి గనక, మరి జరుగుతున్నటువంటి అంటే పోయిన సంవత్సరం జూన్ 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివారు అసలు ఆడదైతే చాలు అన్న చందంగా 70% ఈ టీడీపీ నాయకుల వల్లే అన్యాయాలు అక్రమాలు జరుగుతా ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుని మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడుతూ విత్ స్టాటిస్టికల్ డేటా ఏ విధమైనటువంటి రాంగ్ విమర్శలు చేయకుండా డేటా పట్టుకుని మా టైంలో ఈ రకంగా చేశాను, మీ టైంలో మీరెందుకు చెయ్యలేకపోతున్నారు, మీరు చెయ్యండి అని డిమాండ్ చేస్తుంటే ఆ డిమాండ్ ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలు అది ఎక్కడ అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తారో అని చెప్పని ఈ విధమైనటువంటి డర్టీ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైట్